ఏ దిశగా ఉన్నాడు, ఎలా పండుకొని ఉన్నాడు అనేది అడిగి ఎట్లెట్లున్నాడు తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. ఒక సీరియస్ మ్యాటర్ చెప్తా, జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడని ఒక సందేశం మీకు ఇస్తా ఈరోజు, దేవుని చిత్తం అయితే. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఒక వస్త్రం తీసుకున్నారు, ఆయన ఇలా ఉన్నాడు అనుకో, వాళ్ళు ఇట్లా ఎదురు రాలా. ఆయన గుడారాలు ఇలా పడిపోయి ఉంటే వాళ్ళు అటు తిరిగి వెనక్కి నడిచారు. ఎదరు నడిస్తే తండ్రి దిశమల్లని కొడుకులు చూడాల్సి వచ్చిందని వాళ్ళు అటు తిరిగి వెనక్కి నడిచి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి నీట్గా అలాగా తండ్రి మీద కప్పేశారు. ఆ వస్త్రం ఎప్పుడైతే తన మీద పడిందో చటుకున మెలకు వచ్చింది నోవాహుకి. విషయం ఏంటంటే నోవాహు చాలా చురుకైనోడు, మొంపేసి కాదు, చురుకైనోడు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలకి దేవుడు ఆంక్షలు విధించలేదు, నూతన నిబంధనలో ఆంక్షలు విధింపబడ్డాయి. పాత నిబంధనలో కొన్ని విషయాలకు ఆంక్షలు విధించలేదు, వాటిల్లో మద్యపానం కూడా ఒకటి. బహుభార్యాత్వాన్ని అనుమతించాడు, అవకాశం ఇచ్చాడు. ఒక స్త్రీ కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి ఓల్డ్ టెస్టిమెంట్లో అవకాశం ఇవ్వబడింది. అలాగే మద్యపాన విషయంలో కూడా ఆంక్ష లేదు, అందువల్ల ఆయన తీసుకున్నాడు. అంత మాత్రాన నోవా తేడా కాదు, నోవా ఇంకొకటి కాదు. నోవా భక్తిపరుడు, నీతిమంతుడు, నిందారహితుడు అన్న మాటలో తిరుగులేదు. తెలుసా, అతను దేవునితో నడిచినాడు అన్న మాట కూడా తిరుగులేదు. తనకున్న అవకాశాన్ని బట్టి అది తీసుకున్నాడు, తన గదిలో తను ఉన్నాడు. సో ఇట్లా అయిపోయింది. కొడుకు చూసి అవమానపరిచాడు తండ్రిని. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు మిగిలిన ఇద్దరు కొడుకుల దగ్గరికి వచ్చి తన తండ్రి దిశములను గురించి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే మిగిలిన వాళ్ళిద్దరూ భయపడి, ఎంత పని చేసావురా అని ఆ ఇద్దరు వస్త్రం తీసుకెళ్ళి తండ్రి మీద కప్పగానే చట్టుకొని లేచాడు. లేచి వస్త్రం చూసుకొని తన స్థితి చూసుకొని అయ్యో అని బాధపడ్డాడు. నాయనా, ఎంత పని జరిగింది నాయనా, నేనేంది ఇట్లాగా ఉన్నాను, అయ్యో నేను అది తీసుకున్నాను, ఆ ద్రాక్షరసం తాగాను, ఇట్లా అయిపోయింది నాయనా అని బట్టలు సరి చేసుకున్నాడు. ఎవరు చూశారు నాయనా నన్ను, నేను ఇలా ఉన్నానని మీకు ఎట్లా తెలుసు అని అడిగాడు. నేను ఇలా ఉన్నానని మీకు ఎట్లా తెలుసు? మీ గుడారాల్లో మీరు ఉన్నారు, నాది సపరేట్ గుడారం. ఏదన్నా విషయం ఉంటే నేనే సిద్ధపడి బయటికి రావాలి, వచ్చిన దాకా మీరు రాకూడదు. నా గుడారంలోకి, నా గదిలోకి మీరు ఎలా వచ్చారు అడిగాడు. మేము రాలేదు తండ్రి, మాకు హాము చెప్పాడు. హాము చెప్పాడా? ఏమని చెప్పాడు? ఇట్లా నువ్వు నగ్నంగా పడున్నావు అని చెప్పాడు. వాడెందుకు కప్పలేదు నాయన అన్నాడు. వస్త్రం వాడికి కప్పొచ్చు కదా. ఇప్పుడు వాడు చూశాడు నా దిశములని, వాడు మీకు చెప్పినప్పుడు మరి మీరు కూడా వచ్చి చూస్తే నాకెంత సిగ్గు, నాకెంత అవమానం. నా గదిలో నేనున్నా, ఎట్లా ఉండే నా గదిలో నేనున్నా. అసలు నా గది దగ్గరకు వాడు ఎందుకు వచ్చాడు? అర్థమైందా? నా గది దగ్గరకు వాడు ఎందుకు వచ్చాడు? సరే, వచ్చినోడు నేను వికారంగా ఉన్నాను, వాడు బట్ట కప్పేసేయాలి కదా నా మీద, కప్పి కదా మీకు చెప్పాలి, లేదా నన్ను లేపాలి. వాడు ఫస్ట్ ఏం చేయాలి? నా మీద కప్పాలి. ఏం చేయాలి? నన్ను హెచ్చరించాలి. అంతేగాని ఈ రెండు చేయకుండా వాడు నా విషయమే మీ ముందు ఆరడిపరచి అవమానపరిచాడు కనుక నాకు బాధ కలిగిందయ్యా అన్నాడు. ఇక బాధ కలిగిందని ఊరుకోవాలా, పిచ్చ కోపం వచ్చింది. మరి మహాసిగ్గు కదండి. ఒంటి మీద వస్త్రం తొలగిందంటే చెప్పశక్యంగానే అవమానం అది. అందులో కన్నవాళ్ళ ముందు అంటే ఇంకా చాలా అవమానం అది. సహజంగా కొంతమంది ఏమనుకుంటారు, ఏముందలే అనుకుంటారు, కానీ చాలా ఇబ్బంది. బాధ కలిగి తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, చిన్న కుమారుడు హాము చేసిన దాన్ని తెలుసుకొని
ఏమంటున్నాడో తెలుసా? హాము కొడుకు పేరు కనాను. హాము శపింపబడిన వాడై అంటల్లా, కనాను శపింపబడిన వాడై అన్నాడు. చూడు, నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అని. దాసాను దాసుడగును. ఇద్దరు కొడుకులనేమో దీవించాడు, తన దిశములను కప్పిన కొడుకులనేమో దీవించాడు, తన దిశములను ఆరడిపరచడానికి చూసిన, అవమానపరచడానికి చూసిన కొడుకు సంతతిని శపించాడు. తప్పు చేసింది షేము కదా, హాము కదా. మరి కనాన్ని ఎందుకండి శపించాలి? రెండు అనుకోవచ్చు. ఈ కనాను చిన్నోడు, వీడొచ్చి చూసి డాడీ తాతయ్య ఎట్లున్నాడని చెప్పున్నాడేమో. అందుకని ఆ చిన్నోడు హాముకి చెప్తే, హాము పోయి అన్నలకి చెప్తే, ఇదంతా ఆ చిన్నోడు వల్ల జరిగిందని చిన్నోడిని శపించాడు అనుకోవచ్చు. కానీ అది కాదు. హామే చూశాడు, చూసి చెప్పాడు. అయితే హామును శపిస్తే ఒక తండ్రి బాధ కొడుకు అర్థం కాదు. కొడుకు విషయంలో తండ్రి పడిన బాధ కొడుకు అర్థం కావాలంటే వాడి కొడుకు తేడా పడాలి. అర్థమైందా? కాలేదా? ఇంక నేను వివరించను. దేవునికి స్తోత్రం. వాడు చేసిన పనికి నేను ఎంత బాధపడ్డానో వాడికి అర్థం కావాలంటే వాడి కొడుకు అట్లాగా వీడికి రుచి చూపించాలి. అది అందుకని మనవణ్ణి శపించాడు. దేవునికి మహిమ.